కెమెరా పట్టుకురండి, బయటికి వెళ్ళడం. సర్ప్రైజర్ మైక్రా ఇది రా టెస్ట్ అనమాట. రా అంటే ఇలా 0 అని అడిగారు అనమాట టెక్ గురించి. సో వీళ్ళు ఏం చూస్ చేసుకుంటారు చూద్దాం. వీడియోలు బాగా రికార్డ్ చేస్తావా? కొంచెం కలర్ యాడ్ చేయాలి కదా ఫొటోస్కి. నువ్వు మూడిట్లో ఏది చూస్ చేసుకుంటావు? ఫొటోస్ ఐక్యూలో బాగా వస్తాయి. ఐక్యూలో బాగా వస్తాయా? అంటే తెల్లగా తెల్లగా ఇప్పుడు ఇంకోటి ట్విస్ట్ ఇద్దాం వీళ్ళకి. ఇది ఇప్పుడు ఈ 2 ఫోన్స్ ఫ్రెండ్స్, ఈ 3 ఫోన్స్ రీసెంట్గా లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ఫోన్స్. 3 ఒకటే ప్రైస్కి లాంచ్ అయినాయి. 72,999 పెట్టారు. 3 ఫోన్స్ మీకు తెలిసినవే, iQOO 15, OnePlus 15, Realme GT 8 Pro. 3 ఒకటే ప్రాసెసర్తో అయితే వస్తున్నాయి. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్తో వస్తున్నాయి. ఇవి చాలా రోజులు టెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఎవరు స్పాన్సర్ చేసిన వీడియో అయితే కాదు. మళ్ళీ ఎందుకంటే ఒకటి బాగుందంటే వేరే వాళ్ళు వచ్చి కామెంట్ పెడుతుంటారు అనమాట, వేరే బ్రాండ్ ఫ్యాన్స్. మేము టెస్ట్ చేసిన దాని ప్రకారం మొత్తం పాయింట్స్ చూస్తే ఏది నాకు బెటర్ అనిపించిందో వాటి గురించి నేను మాట్లాడతాను. దాని తర్వాత మీరు ఎన్ని అనుకున్నా నాకేం ప్రాబ్లం అయితే లేదు. ఫస్ట్ మనం డిపార్ట్మెంట్ వైజ్ వద్దాం. వీటి అన్బాక్సింగ్ GT 8 Pro ఒక్కటి నేను చేయలేదు, ఫోన్ నాకు రాలేదు. మిగతా 2 అన్బాక్సింగ్స్ మీరు చూసే ఉంటారు మన ఛానల్, iQOO 15, OnePlus 15. GT 8 Pro గురించి కూడా ఈ వీడియోలో నేను మాట్లాడతాను కంప్లీట్ గా. వాళ్ళు GT 8 Pro అన్బాక్సింగ్ చూడాలనుకుంటే కాంతన్ ఛానల్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఒక డిపార్ట్మెంట్ వైజ్ వద్దాం. డిపార్ట్మెంట్ వైజ్ పాయింట్స్ కూడా ఇచ్చుకుంటూ వద్దాం, చూద్దాం లాస్ట్ కి ఏది విన్ అవుతుందో. ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడదాం. డిజైన్ 3టికి టిక్ ఇచ్చేస్తా, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్ అయితే నచ్చుతుంది. ఇక్కడ GT 8 Pro లో కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది. మిగతా ఫోన్స్ తో కంపేర్ చేసి GT 8 Pro మీకు ఇక్కడ 2 స్క్రూలు ఉంటాయి. దీన్ని మీరు తీసేసి మీ బ్యాక్ సైడ్ డిజైన్ మీరు నచ్చినట్టు మీరు మార్చుకోవచ్చు అనమాట. నా దగ్గర అయితే సర్కిల్ అండ్ స్క్వేర్ షేప్ లో అయితే ఉన్నాయి. ఒకవేళ అవి పెడితే డిజైన్ అయితే మార్చుకోవచ్చు, మనకి నచ్చినట్టు అయితే డిజైన్ మార్చుకోవచ్చు. సో ఇది GT 8 Pro లో స్పెషల్. అండ్ iQOO 15 లో కూడా ఒక స్పెషల్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు లైట్ అయితే ఉంటుంది, చుట్టూ కెమెరా రింగ్ చుట్టూ లైట్ అయితే వస్తుంటుంది. హ్యాలో లైట్ అంటారు దాని వీళ్ళు. అండ్ ఇది కూడా కొద్దిగా అట్రాక్టివ్ అనిపిస్తుంటుంది డిజైన్ లో. OnePlus లో ఇట్లాంటి ఎక్స్ట్రా ఏం లేవు, చూడడానికి సింపుల్ గా అయితే ఫోన్ అయితే ఉంటుంది. డిజైన్ కి 3 టిక్ చేస్తుంది, ఎందుకంటే అది మీరు నిర్ణయించుకోవాలి ఏది మీకు నచ్చిందో. కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ సెకండ్ డిపార్ట్మెంట్ బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం OnePlus కొద్దిగా బెటర్ ఉంటుంది, ఎందుకంటే దీనిలో మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది మీకు. సో ఇది ఒక ప్లస్ పాయింట్, మిగతా వాటిలో లేదు. Realme GT 8 Pro వచ్చేసరికి మీకు ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. ఇది బడ్జెట్ లో మనం 30,000 రూపాయలు ఫోన్స్ లో కూడా చూస్తుంటాం. ఖచ్చితంగా మనం 73,000 రూపాయలకి ఈ గ్లాస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయం. ఇది వచ్చేసరికి షార్ట్ ఆల్ఫా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇది iQOO, Vivo వీళ్ళు షార్ట్ తో పార్ట్నర్షిప్ ఉంటుంది కాబట్టి వీళ్ళు తీసుకొని వచ్చారు. అండ్ సైడ్ వచ్చేసరికి 3 మీకు మెటల్ ఫ్రేమ్ ఉంటుంది, 3 మీకు అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసరికి గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తున్నాయి. కాకపోతే OnePlus అడ్వాంటేజ్ అనేది ఒక్క కలర్ కి మీకు సైడ్ ఏదైతే ఫ్రేమ్ కనిపిస్తుంది మీకు MAO కోటింగ్ తో అయితే వస్తుంది. హీట్ డిసిపేషన్ కి ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఫ్రంట్ కూడా మీకు స్క్రీన్ లో కూడా వీళ్ళు కొంచెం హీట్ ని తగ్గించడానికి మెటీరియల్ అయితే యూస్ చేశారు. వాటర్ రెసిస్టెంట్ కూడా IP69K వరకు సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు నార్మల్ గా IP68, 69 ఉంటాయి ఈ 2. OnePlus వస్తే 69K కూడా ఉంటుంది. K అంటే హాట్ వాటర్ జెట్స్ ఉంటాయి కదా, హాట్ వాటర్ జెట్స్ కూడా సర్వే అవ్వగలదు. Realme GT 8 Pro OnePlus 15 లో బ్యాక్ సైడ్ మీకు ఫైబర్ గ్లాస్ ఉంటుంది. ఫైబర్ గ్లాస్ అంటే మీకు కింద పడితే వెంటనే ఇది పగలదు. అంటే మన గ్లాస్ ఎలా ఉంటుంది, కింద పడగానే మనకి పెచ్చులుగా ఎగిరిపోతున్నది మొత్తం. అట్లా కాకుండా మీకు జస్ట్ క్రాక్లు అయితే వస్తుంది, ఎర్లిస్తుంది, మనకి పీసులుగా అయితే రాదు. iQOO 15 మీకు ఫైబర్ గ్లాస్ అయితే కాదు, నార్మల్ గ్లాస్. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ పరంగా ఫస్ట్ ప్లేస్ లో OnePlus ఉంటుంది, సెకండ్ ప్లేస్ లో iQOO 15, థర్డ్ ప్లేస్ లో Realme GT 8 Pro. నెక్స్ట్ థర్డ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి డిస్ప్లే పరంగా మాత్రం ఫస్ట్ ప్లేస్ లో iQOO 15 ఉంటుంది, సెకండ్ ప్లేస్ లో OnePlus, థర్డ్ ప్లేస్ లో Realme ఉంటుంది. Realme అండ్ iQOO మీకు 2K డిస్ప్లేతో వస్తుంది, కాకపోతే ఇది మీకు LTPS ప్యానల్ తో వస్తుంది. ఆ ప్రైస్ లో మనం LTPO ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఇది దీనికి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. iQOO లో మీకు అన్ని ఉంటాయి డిస్ప్లే పరంగా. మీకు ఇది LTPO ప్యానల్, 2K డిస్ప్లే, అది కూడా సామ్సంగ్ డిస్ప్లే. ఏదైతే మీరు iPhone 17 Pro Max లో చూసారో సేమ్ డిస్ప్లే దీంట్లో కూడా ఉంటుంది. సామ్సంగ్ M14 LED OLED డిస్ప్లే, ఇది చాలా బాగుంటుంది డిస్ప్లే అయితే. వీటన్నిటితో కంపేర్ చేసి ఇది సూపర్ ఉంటుంది. ఈవెన్ బ్రైట్నెస్ పరంగా కూడా ఇది డిస్ప్లే సూపర్ బ్రైట్ ఉంటుంది. 2600 హై బ్రైట్నెస్ మోడ్ లోనే ఉంటుంది. డిస్ప్లే అయితే మాత్రం డాల్బీ విజన్ కానివ్వండి అన్ని ఉంటాయి. డిస్ప్లే పరంగా ఏమి లేవని చెప్పడానికి లేదు. అండ్ ఇది బెస్ట్ డిస్ప్లే ఈ మూడిట్లో. OnePlus 15 ఎందుకు బ్యాక్ వెళ్ళింది అంటే 1.5K రెజల్యూషన్ తో వస్తుంది, 165Hz రిఫ్రెష్ డిస్ప్లే. సో వీళ్ళు గేమింగ్ కోసం డిజైన్ చేశారు కాబట్టి 165 FPS వరకు గేమింగ్ తీసుకెళ్ళడానికి ఇలా చేశారు.
తీసుకొచ్చారు. దీనిలో కూడా మీకు డాల్బీ విజన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి డిస్ప్లే పరంగా. దీనిలో కూడా మీకు డాల్బీ విజన్ ఉంటుంది GT 8 Proలో. దీని డిస్ప్లే కూడా బాగుంటుంది, కాకపోతే ఇది LTPS ప్యానల్ అనమాట. సో ఇది 1 హెడ్జ్ నుంచి రీఫ్రెష్ రేట్ని అడ్జస్ట్ చేయలేదు, ఫిక్స్డ్ ఉంటాయి 60, 90 అలా ఉంటాయి. ఈ రెండు మీకు 1 హెడ్జ్ నుంచి రీఫ్రెష్ రేట్ ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా సౌండ్ పరంగా 3 స్టీరియో స్పీకర్స్, మూడిట్లో మీకు డాల్బీ అట్మాస్ అయితే లేదు, వీళ్ళ ఓనీ ఉంటాయి అనమాట, హోలో ఆడియో అని, ఓరియాలిటీ ఆడియో అని చెప్పేసి. సో 3 సౌండ్ పరంగా ఓకే, టిక్ 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 మూడిటికి ఒక టిక్ అయితే ఇచ్చేయచ్చు. నెక్స్ట్ ఇంకా గేమింగ్ విషయానికి వస్తే 2 ఫోన్స్ మాత్రం ప్రాపర్ గేమింగ్ మీద ఫోకస్ చేసి తీసుకొచ్చారు. OnePlus 15, iQOO 15 ఈ రెండు గేమర్స్ కోసం డిజైన్ చేసినవి, గేమింగ్ కోసం తీసుకొచ్చినవి. గేమింగ్ పరంగా ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి, మళ్ళీ వాటి గురించి చెప్పిన బోర్ కొట్టించి తలుచుకోవాలి, ఎందుకంటే OnePlus 15 అన్బాక్సింగ్లో చెప్పాను, రివ్యూలో చెప్పాను, iQOO 15 అన్బాక్సింగ్లో మీరు చూడొచ్చు, ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1 మంత్ పైనే డీప్గా అన్ని టెస్ట్ చేసిన తర్వాత గేమింగ్ పరంగా విషయానికి వస్తే మాత్రం ఈ రెండు చాలా బాగున్నాయి. OnePlus 15 అండ్ iQOO 15 రెండిట్లో మీరు ఏది తీసుకున్నా కానీ డిసప్పాయింట్ అయితే ఎవరు, రెండు మీ గేమ్స్ అయితే సూపర్గా హ్యాండిల్ చేస్తున్నాయి. iQOO 15లో ప్లస్ పాయింట్ ఏంటంటే iQOO 15లో మీకు సపరేట్గా చిప్ ఉంటుంది, సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ అని చెప్పేసి. సో ఇది మీకు గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఉంటుంది, 144 FPS వరకు మీరు గేమ్ ఆడాలనుకుంటే దీనిలో మీరు స్మూత్గా రన్ చేస్తుంది. ఎక్కడ మనకి మధ్యలో ఫ్రేమ్స్ డ్రాప్ అవడం ఇట్లాంటివి అయితే ఏముండవు. BGMI గేమ్ గురించి మాట్లాడుతున్నాను నేను, అట్లాంటి గేమ్స్ ఆడేటప్పుడు దీనిలో మాత్రం 165 FPS అక్కడక్కడ మీకు డ్రాప్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. దీనిలో మీకు ఎందుకంటే నేటివ్ సపోర్ట్ అయితే లేదు, BGMI మీకు నేటివ్ సపోర్ట్ లేదు, సపరేట్ చిప్ ఏం లేదు, వీళ్ళు GPU లెవెల్లోనే తీసుకొచ్చారు అనమాట గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్. అక్కడక్కడ నోటీస్ చేస్తారు మీరు 165 FPSలో మీరు ఆడుతున్నప్పుడు, 120లో ఆడుతున్నప్పుడు మాత్రం ఏమి ఉండవు, స్మూత్గా రన్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ ఆడే వాళ్ళైతే మాత్రం మీకు నేటివ్ లెవెల్లో 165 FPS సపోర్ట్ అయితే ఉంటుంది, అది ఎంజాయ్ చేయొచ్చు మీరు. కాల్ ఆఫ్ డ్యూటీ ఆడే వాళ్ళైతే మాత్రం చాలా స్మూత్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే దీనిలో అయితే ఉంటుంది. BGMIకి ఆప్షన్ లేదు, అది సపోర్టే 120 వరకు ఉంటుంది. మీరు 120లో ఆడుకుంటే చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈవెన్ ఐఫోన్ కూడా మీకు iPhone 17 Pro Max 120 వరకే సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంటర్పోలేషన్ పార్ట్ అయితే మాత్రం కొంచెం iQOO బెటర్ అనిపించింది. OnePlus నాకు ఎక్కడ బెటర్ అనిపించింది అంటే మిగతా విషయాల్లో, లైక్ వీళ్ళు వైఫై చిప్ యూజ్ చేశారు. వీటితో కంపేర్ చేస్తే నేను ఒక ఫ్లోర్ పైకి వెళ్ళి కూడా 3 ఫోన్స్ ఒకేసారి ఒకటే టైంలో గేమ్స్ ఆడి అందరూ ఒకటే గేమ్ అనమాట. మీకు సిగ్నల్ రిసెప్షన్ ఉంది కదా, వైఫై మీకు పింగ్ ఇష్యూస్ మీకు OnePlusలో మీరు నోటీస్ చేయరు, వీటిలో మీకు అక్కడక్కడ పింగ్ అయితే ఫ్లక్చువేట్ అవుతూ ఉంది iQOO అండ్ రియల్మీలో. సో అదొకటి నోటీస్ చేస్తాను నేను. అండ్ ఇంకొకటి జైరోస్కోప్ మీకు OnePlusలో చాలా బాగుంది, మీకు షేక్ అవ్వడం స్టాండర్డ్గా ఉంటుంది. ఒకవేళ షేకీ హ్యాండ్స్ ఉన్నాయి, జైరో మీరు కంట్రోల్ చేయలేని వాళ్ళు అయితే మాత్రం కొద్దిగా OnePlus జైరో అయితే నాకు చాలా బెటర్ అనిపించింది iQOOతో కంపేర్ చేస్తే. ముఖ్యంగా లాంగ్ స్ప్రే చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా OnePlus చాలా బెటర్ ఉన్నాయి. ఇవి దీనిలో ఒక ప్లస్ పాయింట్ అనిపించింది, వైఫై ఒకటి, జైరో ఒకటి. దీనిలో సార్ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ నాకు బెటర్ అనిపించింది. అండ్ డిస్ప్లే చాలా బాగుంటుంది, మీరు గేమ్ ఆడుతున్నప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది డిస్ప్లే మీరు చూస్తున్నప్పుడు. సో ఇది దీనికి అడ్వాంటేజ్. రెండు మీకు బాగానే ఉన్నాయి, రెండింటికి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నాను, 1-1 ఇస్తున్నాను, ఎందుకంటే గేమింగ్ పరంగా రెండు సూపర్ అయితే ఉన్నాయి. రియల్మీలో కూడా మీరు గేమ్ అయితే ఆడుకోవచ్చు, వీటన్ని ఫీచర్స్ అయితే ఉండవు ఇప్పుడు దీనిలో చెప్పినట్లు. ఇంటర్పోలేషన్ కూడా అంత బాగుండదు, 120 FPSలో మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇది కూడా 120 FPS మీరు ఆడాలనుకుంటే మాత్రం సూపర్గా ఆడుకోవచ్చు. గేమ్స్ మీరు దీనిలో కూడా ఆడుకోవచ్చు, మంచి ప్రాసెసర్, మూడిట్లో ఒకటే ప్రాసెసర్. ఫీచర్స్ ఉన్నాయి కదా, ఎక్స్ట్రా ఫీచర్స్ అవన్నీ వీటిలో ఉన్నట్టే దీనిలో ఉండవు. అండ్ టెంపరేచర్ విషయానికి వస్తే మాత్రం 3 ఫోన్స్ ఒకటే కండిషన్లో ఆడినప్పుడు మీకు OnePlus వచ్చేసరికి ఒక దగ్గర 39 to 40 మధ్యలో వస్తుంది, ఇది వచ్చేసరికి ఒక 41 వస్తుంది, ఒక 1 degree ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి 42 దాకా వెళ్ళిపోతుంది 2 hours గేమ్ ఆడిన తర్వాత. ఇప్పుడు చలి విపరీతంగా అయితే ఉంది, మీరు సమ్మర్కి వెళ్ళారనుకోండి టెంపరేచర్స్ మారిపోతాయి. నెక్స్ట్ ఇంకా బెంచ్ మార్క్స్ వీటి గురించి మాట్లాడను, ఎందుకంటే బెంచ్ మార్క్స్ అనేవి నా అసలు పరిగణలో తీసుకోను అనమాట. మన రియల్ లైఫ్లో మనం యూజ్ చేసినప్పుడు, మనం ఆడుతున్నప్పుడు ఆప్టిమైజేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎంత ఆప్టిమైజేషన్ చేస్తారు, ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి యాప్స్ కానీ గేమ్స్ కానివ్వండి, మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. బెంచ్ మార్క్స్ యూస్ చేసి ఇది బాగుంది అది బాగుంది అనుకుంటే మాత్రం మీకన్నా పిచ్చోళ్ళు ఇంకెవరు ఉంటారు. అండ్ గేమింగ్లో ఇంకొక పాయింట్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడాలి. స్ట్రీమింగ్ విషయానికి వస్తే ఇప్పుడు మన ఎల్గాటో ఆడట్లా, ఇప్పుడు అందరూ స్క్రీన్ మిర్రర్ చేసేస్తున్నారు, లైక్ డువాన్ యాప్ ఇట్లాంటి యూజ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎల్గాటో యూజ్ చేయాలనుకున్నా కానీ ఈ 2 ఫోన్స్ పనిచేస్తాయి మీకు. iQOO 15 కానీ OnePlus 15 కానీ USB 3.2 సపోర్ట్తో వస్తున్నాయి ఈ 2 ఫోన్స్. రియల్మీ చూసుకుంటే ఆ ప్రైస్కి 73,000కి USB 2తో వస్తుంది. సో మీరు ఫాస్ట్గా ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయలేరు దీన్ని యూజ్ చేసి, అండ్ మీ ఎల్గాటో ఇట్లాంటి కలెక్ట్ చేయడానికి అయితే ఉండదు. ఇది ఒక మైనస్ దీనికి గేమింగ్ పరంగా. ఇంకా స్ట్రీమ్ విషయానికి వస్తే మాత్రం OnePlus 15 iQOO 15 మీరు స్ట్రీమ్ చేయొచ్చు. OnePlusలో మీకు డిఫాల్ట్ మీరు కాస్ట్ గేమ్స్ అని ఉంటుంది. OnePlus 15R కూడా నేను స్ట్రీమ్ చేశాను రీసెంట్గా, మీరు చూడొచ్చు మన గేమింగ్ ఛానల్లో, ఇది కూడా నేను స్ట్రీమ్ చేశాను. మైక్ ఇష్యూ ఉండదు,
మీరు మైక్ మీ టీమ్మేట్స్ అవతల వాళ్ళతో మీరు మాట్లాడేటప్పుడు ఆండ్రాయిడ్ ఇదే ప్రాబ్లం అనమాట. మైక్ ఆన్ చేస్తే సౌండ్ బయటకు వస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లం కూడా ఉండదు. మీరు డైరెక్ట్ మంచి క్వాలిటీలో స్ట్రీమ్ అయితే చేయొచ్చు. ఐక్యూలో కూడా దాన్ని తీసుకొచ్చారు. ఇంకా ఐక్యూలో వైర్లెస్ కూడా తీసుకొచ్చారు. కాకపోతే అది లాంచ్ ఈవెంట్లో ఆ డిస్ప్లేకి తీసుకొని వచ్చారు. అక్కడ కనిపించింది కానీ అది ఇంతవరకు ఫోన్కి అయితే రాలేదు. చూసి నేను డైరెక్ట్ స్ట్రీమ్ చేసేస్తాను. నార్మల్గా స్ట్రీమ్ చేసేస్తాను. వివో ఆఫీస్ కిట్ అని ఒకటి ఉంటుంది, దాని నుంచి చేశాను నేను. అంత క్వాలిటీ అయితే లేదు. OnePlus వచ్చి అంత క్వాలిటీ అయితే లేదు. సో దీనిలో అయితే వీళ్ళు స్ట్రీమింగ్ సపోర్ట్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఈవెన్ లాంచ్ ఈవెంట్లో కూడా అఫీషియల్గా దీన్ని అనౌన్స్ చేశారు కానీ ఇంతవరకు అయితే దీనికి ఇంకా అది రాలేదు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 7000+ mAh బ్యాటరీతో వస్తున్నాయి. ఈ రెండు 7000 mAh. iQOO 15 అండ్ Realme GT8 Pro 7000 mAh బ్యాటరీతో వస్తున్నాయి. ఇది వచ్చేసరికి 7300 mAh బ్యాటరీతో వస్తుంది OnePlus. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం OnePlus అండ్ రియల్మీ ఈ రెండు ఫోన్స్ మీకు 120 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి. అండ్ iQOO వచ్చేసరికి మీకు 100 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఫస్ట్ ఛార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడదాం. ఛార్జింగ్ స్పీడ్ పరంగా ఈ రెండు మాత్రం ఇంచుమించు ఒకటే స్పీడ్లో అవుతున్నాయి. 15 మినిట్స్లో మీరు 50% వరకు ఛార్జ్ చేయొచ్చు. ఫుల్ ఛార్జ్ ఒక 45 మినిట్స్ మధ్యలో అయిపోతున్నాయి. యావరేజ్ 45 మినిట్స్ అనుకోండి. ఇది కూడా మీకు ఫాస్ట్గానే ఛార్జ్ అయితే వీటితో కంపేర్ చేస్తే ఒక 5 మినిట్స్ తగ్గుతుంది అంతే. ఇది 50 మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. నెక్స్ట్ డ్రైన్ టెస్ట్ కూడా చేసామన్నమాట. కంప్లీట్గా బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసేసి మొత్తం డిశ్చార్జ్ చేయడానికి ట్రై చేస్తే ఫస్ట్ మొత్తం బ్యాటరీ అయిపోయింది iQOO 15 9 hours 54 minutesకి 2% ఉంది. సేమ్ 9 hours 54 minutesకి దీనిలో 5% బ్యాటరీ అయితే ఉంది. రెండు ఇంచుమించు దగ్గర మీకు 10-15 నిమిషాలు, ఇది 10 నిమిషాలు ఎక్కువ వస్తుంది బ్యాటరీ దీంతో కంపేర్ చేస్తే. అంత మించి ఏం లేదు. రెండు ఇంచుమించు ఒకటే పర్ఫార్మెన్స్ అయితే ఉంది. రెండిట్లో 7000 mAh బ్యాటరీస్ ఉన్నాయి. రెండు 2K డిస్ప్లేస్ అవి. ఇక్కడ విన్నర్ వచ్చేసరికి బ్యాటరీ డిపార్ట్మెంట్లో OnePlus అని చెప్పొచ్చు. సో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఈ రెండు 2 వెళ్ళిపోతాయి. సెకండ్ ప్లేస్కి 2 వెళ్ళిపోతాయి. ఫస్ట్ ప్లేస్కి ఇది ఎలా వస్తుందంటే దీన్ని మనం ఫుల్గా ట్రైన్ చేయాలంటే దగ్గర 10 hours 50 minutes టైం పట్టింది. ఇంకా 2% బ్యాటరీ ఉంది. 10 hours 50 minutes. వీటితో కంపేర్ చేస్తే 1 hour ఎక్కువ బ్యాటరీ అయితే మీరు OnePlus 15లో చూడొచ్చు. ఇది లాస్ట్ డ్రాప్ అయింది బ్యాటరీ అండ్ ఫాస్ట్ కూడా ఛార్జ్ అవుతుంది. 45 minutes ఈ రెండు మీకు ఫాస్ట్ కూడా ఛార్జ్ అవుతాయి. బ్యాటరీ పరంగా OnePlus హెడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వస్తే మాత్రం మూడిట్లో ఫ్రంట్ కెమెరా సేమ్ ఉంటుంది. 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ కెమెరా వచ్చేసరికి OnePlus iQOOలో మీకు 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్, మెయిన్ వైడ్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్. రియల్మీలో వచ్చేసరికి 2 50 మెగాపిక్సెల్ కెమెరా, ఒక 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మెయిన్ కెమెరా వైడ్ యాంగిల్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ వచ్చేసరికి దీనిలో మీకు 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ రియల్మీకి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో మీకు కెమెరా పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. రీకో అని చెప్పేసి బ్రాండ్తో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. OnePlus అసలు పార్ట్నర్షిప్ పోయింది. iQOO అయితే ఎలాంటి పార్ట్నర్షిప్ అయితే లేదు. కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ కెమెరా కొంచెం చూడొచ్చు మీరు, ఫొటోస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. జూమ్ చేసి చూసినా కానీ స్కిన్ టోన్ కానీ కొద్దిగా OnePlus అయితే బెటర్ అనిపించింది నాకు మూడు కెమెరాస్తో కంపేర్ చేస్తే. వైడ్ యాంగిల్ కెమెరా కూడా మీకు ఫస్ట్ OnePlus బాగుంది, సెకండ్ Realme GT8 Pro బాగుంది, థర్డ్ ప్లేస్లో iQOO ఉంది. చాలా సినారియోస్లో మీకు ఫొటోస్ కనిపిస్తున్నాయి. జూమ్ చేస్తే మాత్రం iQOOలో డీటెయిల్స్ అయితే ఉండట్లేదు OnePlus Realmeలో ఉన్నట్లు. నెక్స్ట్ ఇక మెయిన్ కెమెరా టెలిఫోటో దగ్గర మాత్రం డిఫరెంట్ ఒపీనియన్స్ అనమాట. చూస్తుంటే మనం నార్మల్గా మూడు కెమెరాస్ నార్మల్గా ఫోటోలు తీసి చూస్తే మాత్రం బాగానే అనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మూడింటి పక్కన పెట్టి చూస్తామో అక్కడ మూడిట్లో నాకు అంత సూపర్ అనిపించలేదు. ఏమన్నా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఒక్కొక్కరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ రియల్మీ గురించి మాట్లాడదాం. రియల్మీ కొన్ని సినారియోస్లో ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. ముఖ్యంగా డే లైట్ ఉన్నప్పుడు చాలా బాగా వస్తున్నాయి. ఈవెన్ 85mm పోర్ట్రేట్స్ ఉన్నాయి కదా, దీనిలో మీకు 200 మెగాపిక్సెల్ అవి కూడా మీకు బాగానే వస్తున్నాయి. కాకపోతే లో లైట్కి వెళ్ళాం అనుకోండి, లైట్ తక్కువ ఉంది అనుకోండి, చాలా సాఫ్ట్ చేసేస్తుంది. లైట్ కానీ తక్కువ లోపలికి వెళ్ళింది అనుకోండి కెమెరాలోకి చాలా సాఫ్ట్ అయితే వస్తున్నాయి ఫొటోస్ మీరు చూడొచ్చు. ఇక 50mm అయితే టెలిఫోటో కాదు, అది 50mm నార్మల్ ఇన్సెన్సార్ జూమ్ చేసి తీసేది పోర్ట్రేట్, అవి అయితే ఇంకా సాఫ్ట్ వస్తున్నాయి. ఇది కొద్దిగా మైనస్ అనిపించింది రియల్మీలో. అదే OnePlus చూసుకుంటే మాత్రం OnePlusలో మీకు ఇది కూడా సాఫ్ట్ చేస్తుంది. కొంచెం షార్ప్నెస్ కొద్దిగా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. కొన్ని సినారియోస్ లో మాత్రం ఓవర్గా కలర్స్ ని బూస్ట్ చేస్తుంది. మనకి ఏదైతే జుట్టు కానివ్వండి కాంట్రాస్ట్ కొద్దిగా ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది. కొన్ని శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది ఒకటి మైనస్ అనిపించింది OnePlus లో. ఇది వాళ్ళు ఇంప్రూవ్ చేయాలి. ఇంకా iQOO వచ్చేసరికి ఇమేజ్ షార్ప్ చేస్తుంది, ఇది భయంకరంగా షార్ప్ చేస్తుంది. అండ్ దీనిలో మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి, వివిడ్ కలర్ ఉంటుంది అండ్ న్యాచురల్ ఉంటుంది. వివిడ్ లో పెడితే మాత్రం కలర్స్ ఓవర్ గా బూస్ట్ అవుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు, అసలు కంపేర్ కూడా చేయలేము మనం ఈ ఫోన్స్ తోటి, మరి ఓవర్ గా బూస్ట్ అవుతున్నాయి కలర్స్. న్యాచురల్ లో పెడితే మాత్రం కొద్దిగా అండర్ సాచురేట్ అయినట్టు వస్తున్నాయి. సో కలర్ బ్యాలెన్స్ అయితే కొద్దిగా మిస్ అవుతుంది iQOO లో. ఈవెన్ మనం నార్మల్ ఫోటోలు తీస్తున్నప్పుడు కూడా స్కిన్ టోన్ కూడా మరి వైట్ చేసి పడేస్తుంది. కొద్దిగా బ్రౌన్ టింట్ ఉంటుంది మన ఫేస్ లో, అదైతే ఉండట్లేదు, మరీ వైట్ గా వెళ్ళిపోతుంది. ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి వీళ్ళు. కాకపోతే డీటెయిల్స్ బాగా వస్తున్నాయి. 3 phones లో మీరు జూమ్ చేసి చూస్తే ఫోటోలో డీటెయిల్స్ మాత్రం మీకు iQOOలో కొద్దిగా బెటర్ ఉన్నాయి. లో లైట్ లో చాలా హెల్ప్ అయింది మీకు. లో లైట్ లో మీకు వీటన్నిటి ఫోన్స్ తో కంపేర్ చేస్తే iQOOలో మీకు కొద్దిగా బెటర్ డీటెయిల్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఈవెన్ వీడియోలో కూడా ఇక్కడ చూడొచ్చు, వీడియో మనము రికార్డ్ చేస్తే 3 కెమెరాస్లో iQOO కలర్స్ మీకు అంత కాన్స్టాంట్గా అయితే ఉండట్లేదు. మనం కెమెరా యాంగిల్ చేంజ్ అయ్యాక కలర్స్ మారిపోతూ ఉన్నాయి. OnePlus Realme ఉన్నట్లయితే కాన్స్టాంట్గా ఉండట్లేదు.
కొంచెం ఇది ఇంప్రూవ్ చేయాలి వీళ్ళు. ఇంకా లో లైట్లో కూడా చూడొచ్చు, ఈ కండిషన్లో వీడియో రికార్డ్ చేసింది ఈ లైటింగ్ కండిషన్లో. అండ్ ఇక్కడ కూడా చూస్తే మీకు బ్యాక్గ్రౌండ్లో లైట్ లేదు కదా, అక్కడ మీకు చాలా నాయిస్ మీకు ఐక్యూలో కనిపిస్తుంటుంది. అండ్ ఇమేజ్ కూడా చాలా షార్ప్గా కనిపిస్తుంటుంది, ఆ ఫేస్ అంతా చూడొచ్చు మీకు చాలా షార్ప్గా కనిపిస్తూ ఉంటుంది. సో మీకు వన్ప్లస్ కానీ అండ్ రియల్మీ కానీ మీకు బ్యాక్గ్రౌండ్ అంత నాయిస్ లేదు అండ్ కొద్దిగా చూడడానికి బెటర్ ఉన్నాయి వీడియోస్ అయితే. అండ్ మూడిట్లో నేను ఒక వీడియో కూడా రికార్డ్ చేశాను, సౌండ్ మైక్ క్వాలిటీ ఒకసారి వినండి. ఫ్రెండ్స్ ఇది సౌండ్ టెస్ట్ అనమాట, దేన్ని మైక్ బెటర్ ఉంది, మీరు ఒకవేళ వీడియో రికార్డ్ చేయాలనుకోండి దేని మైక్ బెటర్ ఉంది ఇక్కడ మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ నేను 3 ఫోన్స్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. సెంటర్లో OnePlus 15 ఉంది, నేను ప్రజెంట్ చూస్తుంది OnePlus 15. సో OnePlus 15 నుంచి మీకు ఆడియో అయితే వస్తుంది. ఆడియో ఎలా ఉంది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ప్రజెంట్ నేను చూస్తుంది iQOO 15ని. సో iQOO 15 3 4K 60లో రికార్డ్ చేస్తున్నా. మూడిట్లో HDR ఆఫ్ చేసేస్తాను, iQOOలో లేదు, మిగతా 2 ఫోన్స్లో ఆఫ్ చేసేస్తాను. HDR ఆఫ్ చేసి వీడియో క్వాలిటీ ఇది. ఇప్పుడు iQOO నుంచి ఆడియో మీకు వస్తుంది, ఎలా ఉందో ఆడియో క్వాలిటీ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు రియల్మీ GT 8 Pro నుంచి వస్తుంది. రియల్మీ GT 8 Pro కూడా మీరు 4K 60 HDR రికార్డ్ చేయొచ్చు. కాబట్టి ప్రజెంట్ HDR రికార్డ్ చేయట్లా, నేను ఏదో ఒకటి మాట్లాడుతున్నాను. ఆడియో ఒకటి చూడండి, ఆడియో మీకు ఎలా వస్తుందో. ఇది GT 8 Proది. ఇప్పుడు 3 ఫోన్స్ చూద్దాం అన్నమాట, స్విచ్ అవుతూ ఉంటుంది. ఆడియో సింబల్ మీకు కనిపిస్తుంటుంది టాప్లో, దాని ప్రకారం మీరు చెక్ చేయొచ్చు దేని నుంచి మీకు బెటర్ ఆడియో వస్తుందో కూడా మీరు ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఏది బెటర్ ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ మైక్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం నాకు రియల్మీ బాగా అనిపించింది. రియల్మీ GT 8 Pro మైక్ చాలా బెటర్ అనిపించింది. iQOOలో మీకు కొద్దిగా నాయిస్ మరి క్యాన్సిల్ చేయడం కొద్దిగా లైక్ రోబోటిక్ టోన్ లాగా వస్తుంది. వన్ప్లస్లో కొద్దిగా ఈకో సౌండ్ వస్తున్నట్లు వస్తుంది, కానీ నాకు బ్యాలెన్స్ అయితే మాత్రం GT 8 Pro కొద్దిగా అనిపించింది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే వీటిలో 4K 120 FPS మీరు HDR వీడియో ఈ 2 ఫోన్స్లో రికార్డ్ చేయొచ్చు. iQOOలో మీకు ఆప్షన్ లేదు, HDR ఆప్షన్ అయితే లేదు, అదొకటి మైనస్. అండ్ ఇంకొకటి 4Kలో మీరు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. 4Kలో మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయాలనుకుంటే వన్ప్లస్లో అండ్ రియల్మీలో చేయొచ్చు. iQOOలో ఓన్లీ 1080p వరకే ఉంది. అండ్ ఇంకొక మైనస్ ఏంటంటే స్లో మోషన్ వీడియో 4Kలో లేదు. స్లో మోషన్ వీడియో వీటిలో మీకు 4K 120 FPSలో రికార్డ్ చేయొచ్చు వన్ప్లస్ అండ్ రియల్మీలో. దీనిలో మీకు స్లో మోషన్ వీడియో 1080p 240 ఉంది, 4K ఆప్షన్ అయితే లేదు. సో iQOO అయితే ఇవన్నీ యాడ్ చేయాలి, 4K పోర్ట్రేట్ వీడియో ఒకటి యాడ్ చేయాలి అండ్ 4K స్లో మోషన్ కానివ్వండి, HDR వీడియో. ఆ ప్రైస్కి ఎందుకంటే ప్రైస్ ఎక్కువ అయిపోయింది, ఇప్పుడు 73,000 రూపాయలకి వెళ్ళిపోయింది ప్రైస్. సో ఆ ప్రైస్కి కాంపిటీషన్తో కంపేర్ చేస్తే వీటిలో అయితే ఫీచర్స్ మిస్ అవుతున్నాయి కెమెరాలో. ముఖ్యంగా వీడియోగ్రఫీ అయితే మాత్రం ఈ రెండు చాలా బెటర్. ఇప్పుడు వీడియోస్ మీరు రికార్డ్ చేసే వాళ్ళైతే మాత్రం ఇది కొద్దిగా బ్యాక్కి వెళ్ళిపోతుంది iQOO వీటితో కంపేర్ చేస్తే. కెమెరా పరంగా మాత్రం మూడిట్లో ఇంప్రూవ్మెంట్స్ అయితే ఖచ్చితంగా చేయాలి. నేను చెప్పిన కొన్ని ఇష్యూస్ అవి ఫిక్స్ చేస్తే మాత్రం బాగుంటాయి. సో ఇప్పుడు కెమెరా పరంగా మొత్తం చూసుకుంటే మాత్రం ఫస్ట్ ప్లేస్లో అయితే మాత్రం ఈ 2 ఉంటాయి, OnePlus అండ్ రియల్మీ 11. సెకండ్ ప్లేస్కి iQOO వెళ్ళిపోద్ది. iQOOలో ఫీచర్స్ కూడా మిస్ అవుతుంది, ముఖ్యంగా వీడియోలో చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా UI యూజర్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే OnePlus చాలా బెటర్ ఉంటుంది యూజర్ ఎక్స్పీరియన్స్. మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే వాళ్ళకి ఆక్షన్ OS వీళ్ళకి చాలా ప్లస్ పాయింట్, చాలా స్మూత్ ఉంటుంది అండ్ ఫీచర్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఆక్షన్ OS 16 వీడియో కూడా నేను చేశాను అండ్ ఇది కూడా చాలా మారిపోయింది. iQOO మీకు ఇంత ముందులా కాదు, ఫన్ టచ్ OS అయితే కాదు, ఇప్పుడు మీకు ఆరిజిన్ OS వచ్చేసింది. ఇది కూడా మీకు చాలా బాగుంటుంది, దీనిలో కూడా చాలా ఫీచర్స్ ఉన్నాయి. కాకపోతే దీనంత స్మూత్నెస్ని మ్యాచ్ చేయలేదు ఇవి 2 UIs అయితే. సో నాకైతే కొంచెం UI పరంగా అయితే మాత్రం OnePlus ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, ఇవి 2. నెక్స్ట్ ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే మాత్రం మీరు లాంగ్ రన్లో ఫోన్ యూస్ చేయాలనుకుంటే అప్డేట్స్ పరంగా iQOO ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే దీనిలో మీకు 5+7 అప్డేట్స్ ఇస్తున్నారు. 5 సంవత్సరాలు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తే 7 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే గ్యారంటీ ఇస్తున్నారు. OnePlus మాత్రం 4+6 ఇస్తుంది, 4 year మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్. రియల్మీ క్లారిటీ అయితే లేదు, ఇది కూడా 4+6 మ్యాక్స్. సో అప్డేట్స్ పరంగా మాత్రం iQOO హెడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సర్వీస్ విషయానికి వస్తే 3 సర్వీస్ అయితే మీకు ఈజీగా దొరుకుతాయి. వివో సర్వీస్ సెంటర్కి మీరు iQOO ఫోన్ చేయించుకోవచ్చు, OnePlus సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, రియల్మీ కూడా ఉంటాయి. సర్వీస్ పరంగా మీకు ప్రాబ్లం అయితే ఏముండదు. ఇంకా బాక్స్ కంటెంట్స్ పరంగా కూడా మీకు అన్నీ ఉంటాయి. బాక్స్లో మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ ఫోన్స్లో మీరు చార్జర్ ఎత్తుకోవాల్సిన పని లేదు. iQOOలో ఇంకా మీకు యాంటీ రిఫ్లెక్ట్ స్క్రీన్ గార్డ్ కూడా ఇస్తున్నారు, అదొక అడ్వాంటేజ్. కేసు వస్తాయి, అన్నీ వస్తాయి. 3 ఫోన్స్ బాక్స్ కంటెంట్ పరంగా ఏం ప్రాబ్లం లేదు. ఇంకా 3 ఫోన్స్ ప్రైస్ విషయానికి వస్తే 72,999. ఫస్ట్ OnePlus వచ్చింది 72,999, తర్వాత రియల్మీ వచ్చింది, వాళ్ళు కూడా అదే ప్రైస్. iQOO కూడా సేమ్ ప్రైస్ పెట్టేశారు, కానీ బ్యాంక్ ఆఫర్స్ కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఫోన్ కొనాలనుకుంటే OnePlus 15 iQOO 15 రెండు మీకు 68,999 అయితే వస్తున్నాయి. రియల్మీ ఒకటి 67,999 అయితే వస్తుంది. సో ఇంచుమించు అదే ప్రైస్ లో అయితే 3 ఫోన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ 2 మైనస్ అని చెప్పొచ్చు వీటికి, ఎందుకంటే వీళ్ళు అసలు ప్రైస్ బ్రాకెట్ లో లేరు. ఈవెన్ OnePlus కూడా ఇప్పుడే అంటుంది 70 లోపు. 70 వీళ్ళు OnePlus 13కి వచ్చారు, 69,999 OnePlus 13 అయితే వచ్చింది. వీళ్ళు ఒక 3,000 రూపాయలు పెంచినట్లు అనిపిస్తుంది ప్రైస్ చూస్తే లాస్ట్ ఇయర్కి ఇప్పుడు. ఇంక వీలైతే ఏకంగా 60,000 ఆ బ్రాకెట్ నుంచి డైరెక్ట్ 13,000 14,000 పెంచేసి అక్కడ ఆ ప్రైస్కి వచ్చి కూర్చున్నారు. ఇక్కడ వీళ్ళకి మైనస్, ఎందుకంటే ఆ ప్రైస్కి వెళ్తే
ఎక్కువ మంది మీరు చెప్పండి, మీరు జనరల్గా మీరు ఫోన్ కొనాలనుకుంటే ఈ 3 ఫోన్స్లో ఒకటే ప్రైస్కి వస్తే ఏది మీరు చూస్ చేసుకుంటారు? మ్యాక్సిమం మెజారిటీ OnePlus 15కి అయితే వెళ్తారు. లేకపోతే ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, iPhone 17 కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే అది వస్తుంది, ఎందుకంటే బ్రాండ్ వాల్యూ ఉంటుంది. ఇంకా iPhone 17లో మీకు రీసేల్ కూడా ఉంటుంది. మూడిట్లో రీసేల్ కూడా ఒకవేళ తర్వాత మీరు అమ్మాలనుకున్నా కొంచెం OnePlusకి ఎక్కువ ఉంటుంది, ఐఫోన్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఐఫోన్ మీరు 2 సంవత్సరాలు అమ్మినా కానీ మీకు చాలా మంచి రేట్ అయితే వస్తుంది. సో ఎక్కువ మంది అవి చూస్ చేసుకుంటారు. దాని తర్వాత కూడా చూడొచ్చు మీరు ఇప్పుడు ఇంటర్నెట్లో కంపారిజన్స్ కూడా వీటి మధ్య కంపారిజన్స్ తగ్గించేస్తారు. OnePlus 15 iPhone 17 మధ్య కంపారిజన్స్ చేయడం ఎట్లా చేస్తున్నారు. సో ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి ప్రైస్ ఖచ్చితంగా డ్రాప్ చేసుకోవాలి. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళకి ప్రైస్ ఎక్కువ అయిపోయింది, వీళ్ళకి తయారు చేయడానికి ఫోన్ ఎక్కువ అయిపోతుంది ప్రజెంట్ ఉన్న కాస్ట్ ప్రకారం అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే, ఒకవేళ అవి మీకు తర్వాత ఫ్యూచర్లో తగ్గితే కొనుక్కోవాలనుకుంటే రియల్మీ మీకు చాలా తక్కువ రేట్కి రావచ్చు. ఎందుకంటే రియల్మీ GT 7 Pro కూడా చూసాను లాస్ట్ ఇయర్ మనం 42-44,000కి వచ్చింది. సో అలా ఆ ప్రైస్కి కానీ ఫ్యూచర్లో మీకు సేల్స్లో వస్తే అప్పుడు రియల్మీ కూడా మీకు చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఐక్యూ కూడా మీకు పెట్టాలనుకుంటే మ్యాక్సిమం 60 వరకు 60 55 to 60 మధ్యలో అయితే మనకి వచ్చినప్పుడు చెక్ చేయొచ్చు. ఐక్యూ కూడా చూడాలి మరి ప్రైస్ తగ్గిస్తుందో లేదో. ఐక్యూ 13 సేల్స్ ఆపేసింది, అది ఉంటే మాత్రం ఇంకా దానికి సేల్స్ విపరీతంగా పెరిగాయి. సో అదైతే సేల్స్ ఆపేసింది, ఎందుకంటే అది ఉంటే ఇది వరకు కొనరు కాబట్టి. ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. మంచి ప్రైస్కి వచ్చినప్పుడు మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఓవరాల్గా రేటింగ్ ఇచ్చాం కదా 1, 2, 1, 2 అని చెప్పేసి మొత్తం 8 డిపార్ట్మెంట్స్ మనం డివైడ్ చేసాము. డిజైన్, బిల్డ్, డిస్ప్లే, ఆడియో, పర్ఫార్మెన్స్, బ్యాటరీ, కెమెరా, ఓఎస్, అప్డేట్, సర్వీస్. సో వీటిలో ఎక్కువ స్కోర్ చేసింది OnePlus 7 దా చేసింది. ఐక్యూ వచ్చేసరికి 4.4, రియల్మీ కూడా 4.4. ఫస్ట్ ప్లేస్లో OnePlus ఉంది, సెకండ్ ప్లేస్లో ఐక్యూ ఉంటుంది. ఎందుకంటే బిల్డ్ పరంగా రియల్మీ ఒక 3 కూడా స్కోర్ చేసింది. సో ఓవరాల్గా సెకండ్ ప్లేస్ వచ్చేసరికి ఐక్యూ, థర్డ్ ప్లేస్ వచ్చేసరికి రియల్మీ. ఒకసారి మన టీం కూడా అడుగుదాం ఈ 3 ఫోన్స్లో వీళ్ళు ఏది చూస్ చేసుకుంటారు అని చెప్పేసి. మీరు కెమెరా పట్టుకురండి, బయటికి వెళ్ళి అడుగుదాం. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ లెజెండ్ కాంతంతో స్టార్ట్ చేద్దాం. నేను సర్ప్రైజ్ అయ్యావా? సర్ప్రైజర్ మైక్రా ఇది రా టెస్ట్ అనమాట. ఇప్పుడు 3 ఫోన్స్ ఒకటే ప్రైస్కి వస్తుంది దగ్గర. ఇప్పుడు ఆఫర్లు కలుపుకున్న 68,000 దగ్గర రియల్మీ ఒక 1,000 రూపాయలు తక్కువకి వస్తుంది ప్రజెంట్ అయితే. ఏ చూస్ చేసుకుంటాం మూడిట్లో? OnePlus 15. OnePlus 15 ఎందుకు? ఒకటి, నేను కొనుక్కుంటే మళ్ళీ బ్రాండ్ వాల్యూ అమ్మాలి అంటే బ్రాండ్ వాల్యూ ఉంటుంది. నేను జనరల్ యూజ్ చేస్తూ ఉంటా, యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి, ఆక్సిజన్ వైస్ కొంచెం బెటర్ ఉంటుంది మూడిట్లో. కెమెరాస్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఈ రెండింటితో కంపేర్ చేసిన OnePlus బాగా అనిపించింది. బ్యాటరీ లైఫ్ చూసా కాబట్టి తెలుసు, మిగతా తెలియదుగా. మిగతా వాళ్ళని అడుగుదాం. బ్యాటరీ లైఫ్ కూడా అన్ని ఓవరాల్ గా మళ్ళీ ఓకే రైట్. కాంతన్న OnePlus 15. నువ్వు మూడిట్లో ఏది చూస్ చేసుకుంటావు? అంటే లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి వచ్చిందా? అశ్విన్, 3 ఫోన్స్ అదే ప్రైస్కి వస్తున్నాయి, ఏ చూస్ చేసుకుంటాం మూడిట్లో? OnePlus 15 ఎందుకు? రీజన్ చెప్పు. అంటే చూసిన వాటిల్లో బాగా అనిపించింది అన్న. UI బాగుంటుంది, బ్రాండ్ వాల్యూ ఉంటుంది, కెమెరాస్ బాగున్నాయి అన్నిటితో. అంటే రియల్మీ కొద్దిగా బాగున్నా OnePlus ఎక్కడ తగ్గలేదు. గేమింగ్ ఎక్కువ ఫీచర్స్ ఆప్టిమైజేషన్ చేసేది. నెక్స్ట్ ఏమో ఆడుతుంది ఆల్రెడీ OnePlus 15. ఏది నీ ఫోన్ చూపించు. దానికి అసలే అది ఇచ్చినప్పుడు ఎంత గ్రీన్గా ఉండేదంటే, అది ఇప్పుడు కాదు, ఇది గ్రీన్ కలర్ అర్థం కావట్లేదు, ఏ కలర్ అర్థం కాదు. 13s. మూడిట్లో ఏ ఫోన్ తీసుకుంటావు నువ్వు? బాగుంది కదా, మిడిల్దా? స్టైలిష్ గా ఉన్నట్టుంది ఏంటి. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే వీళ్ళకి ఇవన్నీ తెలియవు ఫీచర్స్. ఇప్పుడు మన డిపార్ట్మెంట్స్ వీళ్ళంటే మన వాళ్ళంటే దానిలోనే ఉంటారు కాబట్టి ఒక ఐడియా ఉంటుంది. వీళ్ళకి ఏం తెలియదు. నువ్వేం తీసుకుంటావు? 3 ఫోన్ పట్టుకొని చూడు, ఆ 3 ఫోన్ పట్టుకో. అంటే వీళ్ళకి 0 అని అడిగారు అనమాట టెక్ గురించి. సో వీళ్ళు ఏం చూస్ చేసుకుంటారో చూద్దాం. రియల్మీ బాగున్నట్టుంది. రియల్మీ బాగుందా డిజైన్ పరంగా? డిజైన్ ఓకే. రియల్మీయా? వాడడానికి అయితే ఫోటోస్ ఐక్యూలో బాగా వస్తాయి. ఐక్యూలో బాగా వస్తాయా? అంటే తెల్లగా తెల్లగా బ్రాండ్ వైజ్ అయితే OnePlus. నాదైతే ఇప్పుడు OnePlus అయితే వాడుతున్నాం కాబట్టి ఇది OnePlus ఓవరాల్ OnePlus వాడుతున్నాం కాబట్టి OnePlus అంట. అనేది చెప్పు. మూడిట్లో వేసి చూసుకోను. ఈ నథింగ్ వాడతాడు, నథింగ్ ఫ్యాన్ బాయ్. ఫోన్ చూపించు. నథింగ్ ఫోన్ 2. OnePlus ఎందుకు? బ్రాండ్ అనమాట, కొంచెం కెమెరా బాగా వస్తుంది, పర్లేదు. OnePlus. వరుణ్, మూడిట్లో ఏ ఫోన్ తీసుకుంటావు? OnePlus 15. గోపి, మూడిట్లో ఏ చూస్ చేసుకుంటావు? OnePlus అన్న. వివో ఫ్యాన్ బాయ్ నువ్వు. వివో ఐక్యూ తీసుకో. నువ్వు గేమ్ కూడా ఆడతావుగా, అందుకే OnePlus బాగుంటుంది. OnePlus ఇది కూడా బాగుంటుంది. ఐక్యూ కూడా గేమింగ్ సూపర్ ఉంటుంది.
అంటే కొత్త ఫీచర్స్ తెచ్చాడు కదండి. ఆహా, ఇప్పుడు గేమింగ్ పరంగా బాగుందంట. ఇంకా ఇగో వీడు ఇది లోపల ఉన్నాడు అబ్బా వీడు. అన్నా ఏది నాకన్నా OnePlus OnePlus. వాడే అయ్యే ఫోన్లు అన్న OnePlus లే. సో మ్యాక్సిమం ఇప్పుడు అందరిని అడిగాం. ఇప్పుడు అందరూ మ్యాక్సిమం OnePlus ఉన్నారు కదా. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఇద్దాం వీళ్ళకి. ఇది ఇప్పుడు ఈ 2 ఫోన్స్ దగ్గర కాకపోతే ఇది కొద్దిగా తక్కువ రేట్కి వస్తుంది OnePlus. ఐఫోన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 75 to 80,000 మధ్యలో వస్తుంది బ్యాంక్ ఆఫర్గా చూసుకుంటే. ఇది 68కి వస్తుంది. ఇప్పుడు అడుగుదాం, ఇప్పుడు మళ్ళీ ఐఫోన్ వర్సెస్ OnePlus 15 ఏది సెలెక్ట్ చేసుకుంటారు కదా. అందరూ చాలా మంది బ్రాండ్ వాల్యూ అనగా ఇప్పుడు తెలుస్తుందని. సేమ్ ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటావు, OnePlus 15 or iPhone 17? రెండు మంచియే. ఏది చూస్ చేసుకుంటావు నువ్వు పెట్టే డబ్బులకి? నేను ఆండ్రాయిడ్ ఫ్యాన్ కాబట్టి OnePlus చూస్ చేసుకుంటాను. నెక్స్ట్ అశ్విన్ ఏది చూస్ చేసుకుంటావు? iOS నచ్చదన్న నాకు. iOS నచ్చదు, అందుకే ఏంటంటే ఎట్లున్నారు? సేమ్ iOS నచ్చదు నాకు, ఆండ్రాయిడ్ లవర్స్. ఇంకా iOS అంటే అసలు ఎలా ఉంటుంది తెలుసా? అసలు iOS వాడారు మీరు ఎప్పుడన్నా? ఎందుకు నచ్చదు యాపిల్? యాస్టీజ్గా దింపుతుంది ఇది యాపిల్. అంటే కొంచెం కూడా కలరింగ్ యాడ్ చేయదు, న్యాచురాలిటీ అన్నట్టు ఏది పడుతుంది. కొంచెం కలర్ యాడ్ చేయాలి కదా ఫొటోస్కి. ఫొటోస్ అసలు బాగుంది, నచ్చదు కెమెరా. ఐఫోన్ అండి. ఐఫోన్ ఒకటి వచ్చింది. ఐఫోన్ ఎందుకు చెప్పు? వీడియో క్వాలిటీ బాగా వస్తుంది అండి. వీడియోలు బాగా రికార్డ్ చేస్తావా? సరే నేను చూస్ చేసుకున్నాను. దగ్గర డబ్బులు ఉన్నాయి 70,000. అంటే కొద్దిగా డబ్బులు. ఐఫోన్ మళ్ళీ చెప్పు గట్టిగా. iPhone 17. ఎందుకు? ఎందుకంటే యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, తర్వాత లాంగ్ టర్మ్ మనం యూజ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ ఇది మంచి పాయింట్. లాంగ్ రన్లో యూస్ చేయాలి. అప్డేట్స్ కూడా భయంకరంగా వస్తాయి. హాయ్ గాయ్స్, OnePlus 15. OnePlus 15. నువ్వు కూడా 17 iPhone 17 ఇటు అట్టే తీస్తున్నారులే. iPhone 17 iPhone 17 వీడు iPhone 17 పర్సనల్గా యూజ్ చేస్తున్నాడు. ఏదో చెప్తున్నాడా? సాఫ్ట్వేర్ అదిరిపోద్ది, వీడియోగ్రఫీ అదిరిపోద్ది, బ్యాటరీ, ఫోటోగ్రఫీ వరస్ట్. ఫోటోసా? ఫోటోస్ బాగానే వస్తాయి కదా. అంటే ఇవి బెటర్ వస్తాయి కదా, అంటే మన సోషల్ మీడియా రెడీ ఫోటోస్ టెలిఫోటో లెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కదా. దీనిలో టెలిఫోటో లెన్స్ ఉంటుంది, జూమ్ చేసి ఫోటోలు తీసుకోవడం అలాంటివి ఉండవు. మంచి తీగా డైరెక్ట్ అప్లోడ్ చేసి. బ్యాటరీ ఒకటి మైనస్ అబ్బా. రెండు సార్లు 3 సార్లు వస్తుందా? సగం అన్న దీని బ్యాటరీ రేపు ఆఫ్. ఇంకా 2 సార్లు. ఓవరాల్గా iPhone 17 ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి. అసలు వీడియోలో iPhone 17 లేదు, ఎందుకంటే మనం చేసిన వీడియో కాన్సెప్ట్ వేరు, ఎండింగ్ ఇలా వచ్చింది. మీరే చూస్ చేసుకుంటారు, కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. మా వాళ్ళ ఒపీనియన్తో మీరు ఏకీభవించే పని అయితే లైక్ చేయండి వీడియోని, చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయి వీడియోకి. ఎండింగ్ కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? ఇలా చేద్దామా ఫ్యూచర్లో కూడా? అది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో చెప్పాలి. బాయ్ ఫ్రెండ్స్. బై రాకీ. నువ్వేం చూస్ చేసుకుంటావు? ఐఫోన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఐఫోన్ కూడా వచ్చింది. చెప్పు 4 ఏది కావాలి? ఇదిగో 4 లేదు. ఇది ఫస్ట్ నుంచి OnePlus ఇటు పెట్టినది, నెట్ పెట్టిన ఇదే కానీ పో.